హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ను అభిమానిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఐఎస్ఐఎస్ గురించి చాలాసార్లు విన్నాం, చదివాం. ఐఎస్ఐఎస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ. ఇది వరకు అనేక దేశాలు దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇటీవల మరోసారి ఈ పేరు వార్తల్లో నిలుస్తుంది. దానికి మొన్న రష్యాలో కన్సర్ట్ హాల్లో జరిగిన కాల్పులు. ఆ కాల్పుల్లో చాలా మంది చనిపోయారు, వందలాది మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. రష్యాలోని మాస్కో కన్సర్ట్ హాల్లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ దాడిలో 133 మంది చనిపోగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై మాజీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఆయన ఏమన్నారో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారో తెలుసుకునే ముందు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఉగ్రదాడిలో గాయపడిన వారికి రక్తం అందించేందుకు వేలాది మంది రష్యా పౌరులు అక్కడి హాస్పిటల్స్ ముందు భారీగా చేరుకుంటున్నారు. వీరంతా పుతిన్కు సహకారం అందిస్తామని అంటున్నారు. పుతిన్ ఈ జరిగిన దాడిపై ఇప్పటి వరకు నిశ్శబ్దంగానే ఉన్నారు. ఇదే అమెరికాను మరియు పశ్చిమ దేశాలకు ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై ట్రంప్ వ్యాఖ్యలు పుతిన్ అమెరికాపై విరుచుకుపడే విధంగా ఉన్నాయి. రష్యాపై దాడి చేసిన ఐఎస్ఐఎస్ను స్థాపించింది అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జనవరి 31, 2024 నాటి ఫోటోను చూడండి. ఇందులో అమెరికా అధికారి విక్టోరియా న్యూలాండ్ ఉక్రెయిన్లో అధికారిని కలిశారు. ఆమె ట్వీట్లో పుతిన్ షాక్ అవుతారని పేర్కొన్నారు. రెండో ఫోటోలో అమెరికా అధికార ప్రతినిధి మాస్కోలో ఉన్న అమెరికా పౌరులకు మాస్కోలో కన్సర్ట్ హాల్స్కు మరియు జనసంద్రంగా ఉన్న స్థానాలకు వెళ్లకూడదు అని ఆదేశించారు. మూడో ఫోటోలో బరాక్ ఒబామా బ్రిటన్లో ఒక సీక్రెట్ మీటింగ్లో పాల్గొనేందుకు వెళ్లిన దృశ్యం. రష్యాలో జరిగిన ఉగ్రదాడి కన్సర్ట్ హాల్లోనే జరిగింది. బ్రిటన్లో జరిగిన సమావేశం తర్వాతే ఈ ఉగ్రదాడి జరిగింది. ఇది ఎంతవరకు వెళ్తుందో వేచి చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.